Hola friends, today's recipe is క్యారెట్ ఎగ్ ఫ్రై. సో ఫస్ట్ దానికి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని అది సిజిల్ అవ్వనివ్వాలి. ఆవాలు సిజిల్ అయిన తర్వాత మనం అందులోకి కొద్దిగా శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. శనగపప్పు వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. యాక్చువల్లీ ఇది కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయితే చాలు. ఇందులోకి మనం కొద్దిగా పసుపు పొడి కూడా వేసి నూనెలోనే బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ నూనెలోనే వేయించుకోవాలి. దాని తర్వాత మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్కి ఒక్కసారి మూత తెరిచి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. క్యారెట్ మనకి ఒక 50% ఉడికిన తర్వాత అందులోకి సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి. ఇందులో వాటర్ వేయకుండానే మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాత మనం తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక బాగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ కొంచెం ఎక్కువే కారం పడుతుంది. దాని తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. నేనైతే 4 పీపుల్కి కాబట్టి 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఎగ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 5-6 ఎగ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవడమే. ఈ ఒక్క రెసిపీలో అయితే మనకి ఫైబర్ తర్వాత ప్రోటీన్ కూడా 2 వస్తుంది. ఎందుకంటే క్యారెట్లో మంచిగా ఫైబర్ ఉంటుంది. తర్వాత ఎగ్స్ ప్రోటీన్ ఇస్తుందని మన అందరికీ తెలిసిందే. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.